డైరెక్టర్ గారు వాటిని అక్కడ ఉంచండి, నేను చదువుతాను. Cheers to your success. What a story, pal. అసలు నువ్వు మామూలు సుడిగాడివి కాదు. నువ్వు డిసప్పాయింట్ అయ్యే రోడ్ మీద ఉండటం, మా బాస్ చూడటం, పిలిచి మరీ మూవీ ఇవ్వడం, గ్రేట్. కొంచెం తక్కువ తీసుకో, ఎందుకంటే మన ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళాలి. కాబోయే వాళ్ళని చూడ్డానికి అక్కడ మా అమ్మ నాన్న వెయిటింగ్. ఇవాళ కాకపోతే రేపు వెళ్దాం. నో వే. బా, ఇప్పటికే ఏళ్ళు గడిచిపోయాయి. మీ ఇద్దరు ప్రేమలో ఎప్పుడు పడ్డారు? 5 years ago. Oh, I want to know how it happened. I'll tell you. Actually, I was in college. You are so expressive and you are so active. You got the grace. నా హీరోయిన్కి ఉండాల్సిన క్వాలిటీస్ మొత్తం నీలో ఉన్నాయి. నా సినిమాలో హీరోయిన్ రోల్ చేస్తావా? హలో మిస్టర్ డైరెక్టర్, శ్రీ నా లైఫ్కి హీరోయిన్, ఆమెను అలాగే ఉండనివ్వు. అంత అవసరమైతే దివ్యాన్ పెట్టుకో. నో నో నో, ఆల్రెడీ ఆ ఫిల్మ్కి నేను కాస్ట్యూమ్ డిజైనర్ని. అది చాలు నాకు. అసలు యాక్టింగ్లో నాకు ఇంట్రెస్ట్ లేదు. సంతోష్ డెసిషన్ ఈజ్ రైట్. ఇంకా శ్రీ ఇష్టం. శ్రీ, వాట్ యు సే? నేను యాక్టింగ్ గురించి ఇంతకు ముందు ఆలోచించలేదు. ఇకపైన ఆలోచించదు కూడా. ఇస్ దట్ క్లియర్? వాట్ శ్రీ? But one thing is sure. Yeah. That you know. One thing is sure. It's 9:30. We gotta leave. Come on, Sri. By the way, శ్రీకి యాక్టర్స్ ఇంట్రెస్ట్ లేదు. ఇంకోసారి అడగ. ఓకే సూర్య, ప్రేమైంది అనిపించింది, అడిగాను, వద్దన్నావు. ఇట్స్ ఓకే, వదిలే. ఓ కమ్ ఆన్ శ్రీ. టేక్ కేర్ శ్రీ. బాయ్. అంత సీరియస్గా ఉన్నావేంటి? ఏమైంది? నన్ను ఎందుకు మాట్లాడనివ్వలేదు అక్కడ? నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? అదే నువ్వు యాక్టర్స్ కావడం. అవుతానని చెప్పానా? హే కమ్ ఆన్, ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది కదా, వదిలే. నో మోర్ డిస్కషన్స్. అక్కడ మాట్లాడనివ్వలేదు, ఇక్కడ కూడా మాట్లాడనివ్వకు. 3 సార్లు నేనేదో చెప్పబోతున్నాను, అడ్డుకున్నావు. ఎందుకని? హీరోయిన్ ఆఫర్కి ఎస్ చెప్పేస్తానని భయమా, లేకపోతే హబ్బే కాబోతున్నావన్న అధికారంతో నా వాయిస్ నొక్కేస్తున్నావా? హే కమ్ ఆన్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాన్సెన్స్ నాది కాదు, నువ్వు అక్కడ చేసింది నాన్సెన్స్. హే వాట్స్ యువర్ ప్రాబ్లం? హా, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? గ్లామర్ వరల్డ్ లో గుర్తింపు ఊరికే రాదు. డబ్బు కోసం, పాపులారిటీ కోసం ఎగబడే వాళ్ళు అక్కడ చాలా వదులుకోవాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ గురించి 10 రకాలుగా ఆలోచిస్తారు జనం. అంటే రేపు నా గురించి కూడా అలాగే అనుకుంటారని ఊహించేసావా? నేను డబ్బు కోసం, పాపులారిటీ కోసం చాలా వదిలేసుకునే దానిలా అనిపించానా నీకు? అలా అనుకుంటే నీకన్నా పెద్ద ఫూల్ ఇంకెవ్వరుండరు. అలా అని నన్ను మాయ చేద్దాం అనుకుంటే నీ అంత ఇడియట్ ఇంకొకడు ఉండడు. అయితే వెళ్ళి వాడికి ఎస్ చెప్పరా. ఏం చేయాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. ఎదుటివాడి ఫీలింగ్స్ కి కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వా నువ్వు? నా చెల్లి పెళ్లి తర్వాత నా పెళ్లి అనుకున్నాను, దాన్ని పక్కన పెట్టించావు. ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు అంటున్నావు. ఎంత సాక్రిఫైస్ చేయాలి నీకోసం? సాక్రిఫైస్? నువ్వా? యు ఇడియట్, ఐ వెయిటెడ్ ఫర్ యు ఫర్ 4 years, ఓకే? సో go get married. Don't say that again. I will say that again. Go get married. Don't say that, I'm telling you. I will. Karapu. Sacrifice anta. Karap Surya. Auto. NDIIM లో UGC డిగ్రీ దేవితో పాటు నెదర్లాండ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కూడా చేయవచ్చు. ఏమ్మా ఇంత ఆలస్యమైంది? సారీ నాన్న. సూర్య ఏడమ్మా? రాలేదు. అదేంటి వెంట తీసుకొస్తానన్నావు? అన్నాను కానీ తీసుకురాలేదు. ఏమైందమ్మా, ఆలస్యమైందని రాలేదా? అతను ఎక్కడైనా దగ్గరలో ఉంటే ఫోన్ చేయి, అందరం కలిసి భోంచేద్దాం చేద్దాం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మీకోసం. అతను రాడు. ఎందుకని? ఫోన్ చెయ్యి, అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారని చెప్పు. వస్తే ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అతను రాడు, నేను తీసుకురాను.
ఏ నువ్వు ఏమైందమ్మా? గొడవైంది. ఎందుకని అడగద్దు ప్లీజ్. ఇది మరీ బాగుంది. ఇదిగో వస్తారు అదిగో వస్తారని 7 గంటల నుంచి వెయిట్ చేస్తున్నావు. ఇప్పుడు వచ్చి అడగొద్దంటావేంటే? నువ్వుండోయ్, ఇప్పుడు అడగనులేమ్మా, తర్వాత ఎప్పుడన్నా చెప్దు గాని. తర్వాత చెప్పేదేం లేదు. గొడవైంది. వాణ్ణి పెళ్లి చేసుకోను. ఎందుకంటే నన్ను నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. నేను డిసైడ్ చేసుకున్నాను, వాడు మాత్రం వద్దు. నీ ఇష్టం. ఎవరైనా ఓకే, వెంటనే చేసుకుంటా.